ఇక అయోధ్యలో అయితే దీపోత్సవ శోభ అయితే ఒక గిన్నిస్ రికార్డ్ సృష్టించడం కోసం మాత్రము 26.17 లక్షల దీపాలు మాత్రం వెలిగించడం జరిగింది. దాంట్లో ఏకకాలంగా ఎంతమంది పాల్గొన్నారంటే 2128 మంది హారతి ఇచ్చుకుంటూ పాల్గొనడం జరిగింది. దీపోత్సవం కూడా చేశారు. అదేవిధంగా ఆకట్టుకున్న రామాయణ ప్రదర్శనలు, లేజర్ షో. ముఖ్యంగా దీన్ని గిన్నిస్ రికార్డులో అయితే ఎక్కించడానికి మాత్రము దీన్ని ప్రదర్శన మాత్రము చేశారు. ఇక శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య నగరం ఆదివారం దీపకాంతులతో వెలిగిపోతోంది. 9వ దీపోత్సవంలో భాగంగా సరయూ నది తీరం వెంబడి ఈ ఏడాది 26.17 లక్షల దీపాలు వెలిగించారు. అదేవిధంగా ఏకకాలంలో 2128 మందితో హారతి నిర్వహించారు. ఈ రెండు గిన్నిస్ రికార్డులోకి ఎక్కినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. అంటే ఒకటిసారి ఈ ఏడాది అంటే ఈ సంవత్సరం 26.17 లక్షల దీపాలు, అదేవిధంగా ఏకకాలంలో అంటే ఒకటేసారి 2128 మంది దాంట్లో పాల్గొనడం జరిగింది హారతితోటి. సో ఈ రెండు కూడా గిన్నిస్ రికార్డులోకి ఎక్కినని యూపీ ప్రభుత్వం అయితే వెల్లడించింది. పెద్ద ఎత్తున భక్తులతో నది తీరంలోని ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. రామోల్లా వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ షో విశేషంగా ఆకట్టుకున్నాయి. రామ్కి పైడి ఘాట్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హారతి నిర్వహించారు. అంతకుముందు అయోధ్య రామ మందిరంలో పూజలు నిర్వహించారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలోని కళాకారులు ఆశీనులైన రథాన్ని లాగారు. అనంతరం దీపాన్ని వెలిగించి వేడుకలకు ప్రారంభించారు. ఉత్సవాల సందర్భంగా 1100 డ్రోన్లతో రామాయణ ఘట్టాలను అద్భుతంగా కళ్ళలో కట్టారు. 3D ప్రొజెక్షన్, మ్యాపింగ్, గ్రాఫిక్, లేజర్ షోలు, బాణసంచ వేడుకలు ఆకట్టుకున్నాయి. బాలకాండం నుంచి ఉత్తరకాండం వరకు 7 కాండాల ప్రదర్శనకు ప్రత్యేక శకటాలు ఏర్పాటుతో ప్రదర్శన నిర్వహించారు. 100 మంది చిన్నారులతో వానరసేన ఊరేగింపు నిర్వహించారు. రాముడి జీవితం ఆధారంగా 100 మంది సభ్యుల బృందం సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలో ఆకట్టుకున్నారు. మణిపూర్, కేరళ, నేపాల్, శ్రీలంక తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు రామ్లీలా జానపద నృత్యాలను ప్రదర్శించారు. నగర వీధులు, ఆలయ మార్గాలు, ప్రధాన కూడలను రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు. మేరా దీప్ మేరా విశ్వాస్ పేరిట నిర్వహించిన పెయింటింగ్, కవితత్వం, యానిమేషన్ పోటీల విజేతలను ఉత్సవాలకు ఆహ్వానించి బహుమతి ప్రదానోత్సవం చేశారు. దీపోత్సవంలో భాగంగా మిషన్ శక్తి, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించారు. స్వయం సహాయక బృందాలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీపోత్సవం నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రామజన్మ భూమికి ఈ ఏడాది భక్తులు పోటెత్తున్నారు. జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో 23.82 కోట్ల మంది బాలరాముని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.